Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. May he supply all your needs in glory in Christ Jesus. Philippians chapter 4 verses 19. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు. చూడండి, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది అన్నాడు. చూడండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మనకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, ఎన్ని ఉన్నా లేకపోయినా కానీ మనము దేవునిని మర్చిపోకూడదు. చాలా మంది మనుషులు ఏం చేస్తారంటే తమకున్న ఆస్తిని బట్టి, తమకున్న పరపతిని బట్టి వారు ఏం చేస్తారంటే అతిశయిస్తారు, గర్విస్తారు. వారికి ఉన్న దాన్ని బట్టి వారు అతిశయిస్తారే కానీ ఇది దేవుడు మహిమ ద్వారా మనం పొందుకున్నామనే సంగతి మర్చిపోతారండి చాలా మంది. అదండి, అలా ఉండకూడదు. ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎవరికి ఏది కావాలో, ఎవరు ఏ కొరతతో బాధపడుతున్నారో చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ప్రార్థన వలనే మనం విజయం సాధించగలం. దేవుడు మన ప్రతి అవసరము దేవుని ద్వారానే మనకు తీర్చబడుతుంది. కానీ ఈ లోక సంబంధులుగా ఉంటూ మనుషులు నమ్ముకుంటూ వారిని అడిగి విసిగి చెందే కన్నా మనము దేవుడిని అడిగితే దేవుడి నామములో మన ప్రతి అవసరము తీర్చబడుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన సత్యవంతుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు కనుక దీన మనస్సులైన వారిని దేవుడు ఎన్నటికీ విడువడు. కనుక నీకు ఏమీ లేదని కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, మనము ప్రార్థన ద్వారా దేవుడు మన యొక్క ప్రతి అవసరమును దేవుని నామమును బట్టి మనము స్తుతించాలి. ఆయన నామాన్ని గర్వించే విధముగా స్తోత్ర గానముతోను స్తుతులు చెల్లించుచు ఆయన నామాన్ని హెచ్చించాలి. కనుక ఈ రోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి మొర్రపెట్టే వ్యక్తిగా ఉండు. దేవుడు నీ ప్రతి అవసరమును తీరుస్తాడు. నీ కుటుంబ పరిస్థితులను మారుస్తాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులను తీసివేసి నీ కుటుంబంలో సమాధానముతో నింపుతాడు, నెమ్మదితో నింపుతాడు. కనుక క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడే విధముగా దేవుడు మనందరి జీవితాలను మార్చుదును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన యేసయ్య, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. అయ్యా నాయన, నీ మహిమలో మా యొక్క ప్రతి అవసరము తీరుస్తానని తెలియచేసావు ప్రభా. నిన్ను నమ్ముకొని నీ బిడ్డలుగా జీవించే కృప దయచేయండి ప్రభా. మాలో ఉన్నట్టు ఏమైనా గర్వము కానీ అతిశయం కలిగి మాకున్నటువంటి స్థితిగతులను బట్టి మేమేమైనా నిన్ను మర్చిపోయి ప్రభా ఈ లోకానుసారంగా తిరిగి ఉంటే క్షమించండి. దయచేసి మా పాపములు దోషములను కడగండి ప్రభా. ఎవరైతే ఈ లోకములో నాయన ఎటువంటి స్థితిలో ఉన్నారో, లేదా ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారి స్థితిగతులు నీవు ఎరిగిన దేవుడవు గనుక ప్రభా, వారు నేను ఏది అడుగుతున్నారో దేవా, వారికి ఏది కొరతగా ఉన్నదో నీవు వారి ప్రతి అవసరము తీర్చండి ప్రభా. నీ నామమును కనపరచాలి, నిన్ను కీర్తించాలి, నిన్ను స్తుతించాలి. నీ నామానికి మహిమార్థకరమైన జీవితాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి ఉండే జీవితాన్ని ప్రతి ఒక్కరికి నీ వాక్యం వింటున్న వారందరి జీవితాలలో నెరవేర్చమని యేసయ్య నామమున వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.